నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం రీసేల్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి దమ్మాయిగూడకి వెళ్ళే రోడ్లో ఉందండి. ఈ ఇంటి నుంచి రాధికా థియేటర్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అది కాకుండా మన ఈసీఎల్ నుంచి దమ్మాయిగూడ రాధికా థియేటర్ నుంచి దమ్మాయిగూడకి వెళ్ళే రోడ్కి జస్ట్ ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఆ దమ్మాయిగూడకి వెళ్ళే రోడ్కి 300 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. మనకి ఇంటి సెట్ డీటెయిల్స్కి వచ్చానికండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటికి వెళ్ళే డీటెయిల్స్లో అంటే ముందు మనం వచ్చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మీరు ప్రజెంట్ వచ్చేసి ఇంటి సైడ్ డీటెయిల్స్ వెళ్తున్నామండి. ఇల్లు వచ్చేసి మనకి 267 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి మనకి డైమెన్షన్ వచ్చేసరికి 40-60 డైమెన్షన్స్ అయితే. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 6700 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. మనకి ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 20 years ఓల్డ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ 11 years ఓల్డ్. ఈ సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ వచ్చి 6 years ఓల్డ్ అండి. మనకి మంచి లొకేషన్ అండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం ఈ లొకేషన్లో వచ్చేసి మనకు టోటల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. టోటల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మనకి ఈ ఇంటి నుంచి ఈ ప్లేస్లో ఉన్న హౌస్ నుంచి మనకు డైరెక్ట్ వీధిపోటు అంటారు, బట్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న వీధిపోటు అండి. ఈ వీధిపోటు రన్నింగ్ రోడ్ కాదండి, జస్ట్ కాలనీ రోడ్. మనకి ఏం రన్నింగ్ రోడ్గా మనకి లొకేషన్ విధంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి లొకేషన్ అండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి ఇక్కడ అంతా. మన ఈసీఎల్ ఎంప్లాయీస్, హెచ్సిఎల్ ఎంప్లాయీస్, మన ఇక్కడ ఉన్న ఎన్ఎఫ్సి ఎంప్లాయీస్ అందరు వాళ్ళు ఉన్నారండి. చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా దగ్గర ఉందండి. మనకు వచ్చేసి చూడండి, హౌస్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉంది. చాలా బాగుంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. టోటల్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. 267 స్క్వేర్ యార్డ్స్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం. వ్యూ వచ్చేసి వ్యూ కూడా చాలా బాగుందండి. మనకు వచ్చేసి ఎదురుగా వచ్చేసి ఇది ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి మొత్తం గ్రానైట్ వర్క్ చాలా ఈజీగా ఉంది. కార్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. లోపల ఆల్రెడీ ఒక కార్ ఉందండి. మనకి లోపల మన కియా కార్ ఉందండి, సెల్టాస్. ఇది చూడండి మనకి ఎంత బాగుందో. మన పార్కింగ్ ఏరియాలో కూడా మనకి చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. మనకు బైక్స్ అయితే అన్లిమిటెడ్గా పడుతున్నాయండి. ఇక్కడ బైక్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా బైక్స్ పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో కూడా చూడండి, ప్లేస్లో కూడా బైక్స్ పెట్టుకోవచ్చు. మనకు వచ్చేసి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి నేను సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ ఎంత బాగా ఇచ్చారంటే చాలా బాగుందండి. మనకి మొత్తం టోటల్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 BHK 3 ఇచ్చారండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇది ఒక 1 BHK. సారీ, వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు లాక్ ఉందండి. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆఫీస్ వర్క్ వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి ఇది ఒక 1 BHK ప్లస్ ఇది వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అండి. మనకి ఇది కూడా ఒక సింగిల్ BHK. ఇది ఒక సింగిల్ BHK. నెక్స్ట్ వచ్చేసి దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి ఇది ఒక సింగిల్ రూమ్ అండి. ఇది కూడా ఒక సింగిల్ BHK. ఇది కూడా వీళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు. లాక్ ఉంది ఇంటికి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. మనకి సెట్ బ్యాక్ పొజిషన్ ఇదంతా చూడండి. సెట్ బ్యాక్ చూపిస్తాను నేను వచ్చేసి. ఇదంతా మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. మీకు కనిపించేది సెట్ బ్యాక్ నేను చూపిస్తాను చూడండి. సెట్ బ్యాక్ ఇదంతా. ఈ సెట్ బ్యాక్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఈజీగా ఒక 2 మనుషులు ఈజీగా పడతారండి. మనకి సెట్ బ్యాక్ బాగుంది. చాలా మంచిగా ఇచ్చారండి సెట్ బ్యాక్. చూడండి, రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చాలా పెద్దగా ఇచ్చారు. టోటల్ 267 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి టోటల్లీ. ఇది వచ్చేసి మళ్ళీ ఇది ఒక సింగిల్ BHK అండి. మనకి ఇది ఒక సింగిల్ BHK పోర్షన్, ఫ్యామిలీ పోర్షన్ అంటే రెంటల్ పర్పస్. ఇది ఒక బెడ్రూమ్ అని చెప్పాను అండి. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఇది అండి ఒక బెడ్రూమ్. ఇది ఒక హాల్ అండి. ఇది హాల్ కిచెన్ ఉంటుంది. ఇది సేమ్ మనకి ఒక చిన్న సింగిల్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ పోర్షన్ లాగా ఉందండి. ఒక 1 BHK పోర్షన్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్కి వెళ్తున్నామండి. ఓనర్ పోర్షన్కి ఎందుకంటే వీళ్ళు కొంచెం దానికి డోర్ వచ్చేసి ఇదే వస్తుందండి. ఈ డోర్ వచ్చేస్తుంది. ఈ డోర్ మెయిన్ డోర్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ చూపిస్తాను నేను వచ్చేసి. ఓనర్ పోర్షన్ అండి. టోటల్లీ మనకి రెంట్ కూడా వస్తుందండి. రెంట్ వచ్చేసి ఒక 50,000 దాకా రెంట్ వస్తుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. చూడండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి స్టెప్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి స్టెప్స్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ కూడా చూపిస్తాను మీకు అది కాకుండా టోటల్ టెరెస్ పైకి వెళ్ళినా కూడా వ్యూ కూడా చూపిస్తానండి. మనం ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఎదురుగా చాలా బాగుందండి. మంచి లొకేషన్లో ఉంది. అది కాకుండా కాలనీ కూడా చాలా మంచి కాలనీ, గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది వచ్చేసి మనకి ఇది ఎదురుగా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ అండి. మనకి ఎదురుగా చూడండి వరండా ఎంత బాగా ఇచ్చారో. చాలా బాగా ఇచ్చారు. వరండా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. వరండా కూడా చాలా మంచిగా ఇచ్చారు. చెట్లు గ్రీనరీ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఎదురుగా. మళ్ళీ అది కాకుండా ఇక్కడ తులసి చెట్టు కూడా ఉంది. మనకి ఇంటికి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ కాబట్టి ఈస్ట్లో ఉన్న ఇది వీధిపోటు అంటారు దీన్ని, ఈస్ట్ వీధిపోటు. కానీ మనకి రన్నింగ్ రోడ్ కాదండి, అక్కడికి డెడ్ అండ్ క్లోజ్. అది కాలనీ కాబట్టి డెడ్ అండ్ క్లోజ్. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా అండి. ఇక్కడ లోపలికి గేట్ వాళ్ళు గ్రిల్స్ పెట్టుకున్నారు. ఓనర్స్ వచ్చేసి గ్రిల్స్ పెట్టుకున్నారు. చూడండి,
ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. అక్కడ మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు. అక్కడ చిన్న వాష్ బేసిన్ కూడా ఉంది. మనకు లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్. చూడండి వాషింగ్ మెషిన్, అక్కడ వాష్ బేసిన్ అండి, మనం క్లోత్స్ వాష్ చేసుకోనికి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి మనం వచ్చేసి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ పోర్షన్ అండి. టోటల్లీ వుడ్ వర్క్ ఉంది, ఫర్నిచర్తో సహా ఉంది మనకి. అది కాకుండా ఇది కూడా ఈపీసీ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది. ఇక్కడ చూడండి టైల్స్ వర్క్ ఎంత మంచిగా ఇచ్చారు, మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఇది క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మనకు వచ్చేసి. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి మనకి. ప్రైస్ విధంగా కూడా చాలా బాగుంది, మంచి నీట్గానే ఉంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. అప్పటిది చాలా పాతకాలం డోర్స్ కూడా, కానీ అప్పుడంతా గట్టిగా ఉంటుందండి. చూడండి ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి హాల్లో ఉన్నామండి. ఇదంతా హాల్ వర్క్. హాల్లో కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి మనకు వచ్చేసి ఇది ప్రజెంట్ హాల్లో ఉన్నాము. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎంత బాగా ఇచ్చారు చూడండి, చాలా లెంత్గా ఉంది, మంచిగా ఇచ్చారు. నీట్గా అండి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి మనకి. ఇక్కడ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకి. ఎంత బాగుంది చూడండి. టైల్స్ వర్క్ కూడా, గ్రానైట్ కూడా చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. చూడండి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా హాల్ అండి, మీరు చూసేదంతా హాల్ వర్క్. ఎంత మంచి నీట్గా డిజైన్ చేసుకున్నారు చూడండి వాళ్ళు. చాలా మంచి నీట్ డిజైన్ చేసుకున్నారు. అదే మనం కూడా చేయించుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇక ఆల్రెడీ ఇక్కడ టేక్వుడ్ డోర్, మనకి వుడ్ వర్క్ చేయించుకున్న టీవీ కూడా మనకి ఎంత బాగా ఇచ్చారు చూడండి. టోటల్లీ ఆక్యుపైడ్ హౌస్ అండి ఇది. మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి మనకి. ఇతను కూడా వచ్చేసి మనకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి మనకి. చాలా మంచి కస్టమర్ అండి మనకు వచ్చేసి. చాలా మంచి వాళ్ళు, మంచి డీసెంట్ ఫ్యామిలీ అండి వీళ్ళు. చాలా మంచి డీసెంట్ ఫ్యామిలీ కాబట్టి అందుకే మన క్లోజ్ కాబట్టి చెప్పారు. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ విధంగా కూడా చూసారు, చాలా మంచి నీట్ లొకేషన్లో ఉంది. ఇది వచ్చేసి ప్రజెంట్ హాల్ అండి. హాల్ ఆపోజిట్లో వచ్చేసి మన కిచెన్ కమ్ డైనింగ్ హాల్ కూడా ఇచ్చారు. ఇక్కడనే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. కిచెన్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఉందండి. ఎంత బాగా ఇచ్చారు చూడండి. కిచెన్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్లో ఉందండి. కిచెన్ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్లో ఉంది మనకి. దాని ఆపోజిట్లో కిచెన్లో ఆపోజిట్ పూజ గది కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. పూజ గది కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్తో చాలా బాగుందండి. పూజ గది వచ్చేసి చాలా బాగుంది, చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్ అండి. మనకేమో అక్కడ నుంచి ఇక్కడ పంపించుకునే సామాన్ల గురించి అని ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ చూసారు. డైనింగ్ హాల్లో కూడా మనకి వుడ్ వర్క్ ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా బాగుంది చూడండి. డైనింగ్ హాల్లో కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారండి మనకు వచ్చేసి. ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ పెట్టారు, చాలా బాగుందండి. డైనింగ్ హాల్ కూడా ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి వరండా కూడా ఉందండి మనకి. ఇదంతా వరండా అండి, కనిపించింది వరండా. ఇక్కడ బ్యాక్ వరండా కిచెన్ దగ్గర. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. కిచెన్ కూడా చూడండి ఒకసారి. కిచెన్ వచ్చేసి కూడా కిచెన్లో కూడా చాలా మంచిగా ఇచ్చారు చూడండి. కలర్ కూడా చాలా బాగుంది మనకి. వుడ్ వర్క్ ఇచ్చారు. కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఇచ్చారు. కిచెన్లో కూడా వుడ్ వర్కే ఇచ్చారు. టోటల్ వుడ్ వర్క్ అండి. కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఇచ్చారు. సామాన్ పెట్టుకొని ఇక్కడ చాలా మంచి ప్లేస్లో ఉందండి మన కిచెన్ కూడా. ఎంత మంచిగా ఇచ్చారు చూడండి. కిచెన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి కిచెన్ వర్క్ అండి. మీరు చూసి కిచెన్ చూసారు, డైనింగ్ హాల్ చూసారు, ప్లస్ పూజగా చూసారు, ప్లస్ హాల్ చూసారు. ప్రజెంట్ వచ్చేసి మనం ఒక బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక మనకి చిన్న స్టోర్ రూమ్ అండి. మనకి స్టోర్ రూమ్ వాళ్ళు సామాన్ పెట్టుకున్నారు. చిన్నగా ఉంది, చాలా చిన్న, ఏం ప్రాబ్లం లేదు. మనం కూడా ఏదైనా స్టోర్ రూమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండి. ఈ ప్లేస్ చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు కాబట్టి స్టోర్ రూమ్ పర్సనల్ కిచెన్ ఆర్టికల్స్ అని ఇందులో పెట్టుకోవచ్చు అండి. కిచెన్ సంబంధించినవి అని మనము. ఇది వచ్చేసి ప్రజెంట్ చూసారు ఒక బెడ్రూమ్ అండి. మనం బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ వచ్చేసి. చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK అండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ ప్లేస్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. టోటల్లీ అన్ని బెడ్రూమ్స్ కాకుండా ఈ బెడ్రూమ్స్ కి మొత్తం మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చేసి మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి చూడండి గెస్ట్ బెడ్రూమ్. ఇది ఎంత బాగుందో చూడండి. చాలా పెద్దగా ఇచ్చారు. లెంత్ కూడా చాలా బాగుందండి మనకి. లెంత్ విత్ చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. మనకి ఫాల్ సీలింగ్ పరంగా చూస్తే కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు చూడండి. చాలా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. టోటల్లీ వుడ్ వర్క్ చేయించారు. ఇందులో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంత మంచిగా చేయించారు చూడండి. వర్క్ కూడా టోటల్లీ వుడ్ వర్క్ చేయించాడు. అది కాకుండా మనకి ఏసీస్ కూడా పాయింట్ వర్క్ ఇచ్చారు. మన కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి నీట్ కలర్స్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మీద కూడా క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. దీనికి వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారండి. అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ వస్తుందండి. బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ ఉంటుంది. ప్లేస్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ వెస్టర్న్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి మీకు ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ చేశారు. క్వాలిటీలో కూడా
చూడండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఉన్నాం. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ దగ్గర వచ్చామండి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా ఎక్కడ క్రాక్స్ లేవండి మనకి. ఎందుకంటే ఓనర్ కన్స్ట్రక్షన్ కంటే దగ్గరుండి మంచిగా కట్టించుకున్నారు వీళ్ళు. పాపం చాలా బాగా కట్టించుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి జాబ్ దూరం అవుతుందని చెప్పి అమ్మేస్తున్నారండి. దాని నుంచి ఇంకేం లేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోనే ఉన్నామంటే ప్రజెంట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా వచ్చేసి మనకి ఏమంటారు, దీని కూడా వెస్టర్న్ ఇచ్చారండి. బాత్రూమ్ వచ్చేసి దీని కూడా వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా హైట్ చాలా పెద్దగా ఇచ్చారండి. మనకు వచ్చేసి హైట్ కూడా చాలా బాగుంది. మనకి ఇద్దరు మనుషులు ఇక్కడ బెడ్ పైన కాకుండా కింద కూడా పడుకోవచ్చు అండి. అంత ప్లేస్ అంత బాగుంది. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామండి ప్రజెంట్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, సైజ్లో కూడా మంచిగా ఉంది. ప్లస్ డైనింగ్ హాల్ చెప్పాను కదా, సేమ్ అలానే అండి. అంత బాగుంది. సైజ్ కూడా చాలా బాగుంది. మనకి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. ఎంత బాగుందండి. అది కాకుండా ప్లస్ ఇంకోటి వచ్చేసి దీనికి ఇక్కడ వాష్ బేసిన్ ప్లస్ ఆ ప్లేస్లో వచ్చేసి వాష్రూమ్ అంటే మనకి కూడా వెస్టర్న్ వస్తుందండి. ఈ ప్లేస్ కూడా వెస్టర్న్ ఇచ్చారు. మనకి వెస్టర్న్ ఇచ్చారండి. చూడండి ప్రజెంట్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సెకండ్ అండ్ పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తాం. ఆ ఫ్లోర్స్ వచ్చేసి మనకు ఒక 6 years ఓల్డ్ అండి. మనకి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్కి వెళ్తాం. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 6 years ఓల్డ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ చెప్పాను కానీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 20 years ఓల్డ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 11 years ఓల్డ్, సెకండ్ అండ్ పెంట్ హౌస్ వచ్చేసి మనకి 6 years ఓల్డ్ అండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వస్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ వ్యూ చూద్దాము. చూడండి ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ లో మనం ప్రజెంట్ వచ్చి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి 3 single BHKs ఇచ్చారు. కానీ చాలా బాగుంటుంది. లొకేషన్ పరంగా చూస్తా అంటున్నారు కానీ లొకేషన్ వచ్చేసి ఇదండి. లొకేషన్ మనకి చుట్టుపక్కల లొకేషన్ చూడండి. టోటల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడంతా. మనకు లొకేషన్ కూడా చాలా బాగుంది. గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చి 30 feet రోడ్ ఇచ్చారు. సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. మన లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి దమ్మాయిగూడలోకి వెళ్ళే రోడ్ లో ఉందండి మనకి ఇల్లు వచ్చేసి. ఇది చాలా బాగుంటుంది. ఆ రోడ్ కి చాలా దగ్గర అంటే 300 meter డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది ఒక సింగిల్ BHK ప్లస్ ఇక్కడ ఒక సింగిల్ BHK, టోటల్ 3 single BHKs ఉన్నాయండి మనకి. ఇది ఒక సింగిల్ BHK అండి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి చూపించా 2 single BHK చూపించారు. ఆ 2 single BHK ఇక్కడ ఉంటుందండి. ఇక డబుల్ బెడ్రూమ్ ఒకటి ఉంది. ఇది ఒక సింగిల్ BHK లాక్ ఉంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. ఇది వచ్చేసి ఇది కూడా ఒకటి అండి. వీళ్ళు పడుకున్నట్టున్నారు. సారీ వాళ్ళు డిస్టర్బ్ చేయదు. ఈ రెండింటివి ఇక్కడ చూపిస్తాను అండి. ఇది ఒక సింగిల్ BHK. ఇది మీకు చూడండి. ఇప్పుడు సింగిల్ BHK చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇది ఎదురుగా చూడండి. ఇది వచ్చేసి మనకు సింగిల్ BHK అని చెప్పాను. ఆ పక్కన 2 single BHK సేమ్ దీనిలానే ఉంటాయండి. చూడండి ఇది సేమ్ చూపిస్తాను చూడండి. ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేది హాల్ కమ్ డైనింగ్ హాల్ వర్క్ అండి. ఇదంతా మనకి చాలా పెద్దగా ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ బాగుందండి. మనకి వచ్చేసి వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మనకి. ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. మీరు చూస్తున్నారు కదా వర్క్ ఎలా ఉందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మనకి వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు నీట్గా. చూడండి ఎంత బాగుందో. ఇదంతా వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. మనకి కిచెన్ ఇది అంతా కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. కిచెన్ కూడా చాలా బాగుంది. ఎంత మనకి బ్యాక్ సైడ్ వరండా అండి. మనకి బ్యాక్ సైడ్ వరండా ఇచ్చారు చూడండి. మనకి ప్లేస్ అనేది లొకేషన్ చూడండి. ఇది వచ్చేసి మనకి రోడ్ అండి. ఇది కనిపించేది దమ్మాయిగూడ నుంచి ఈసీఎల్కి వెళ్ళే రోడ్ అండి. రాధికా థియేటర్కి వెళ్ళే రోడ్ అది కనిపించేది రోడ్ అది. ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తుంది. ఫస్ట్ ఇది ఏమంటారు సెకండ్ ఫ్లోర్లో ఒక 1 single BHK చూపిస్తున్నా చూడండి. అంతా అదేనండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అంటే మనకి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. వర్క్ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వర్క్లో కూడా చాలా బాగుంది. మనకి నీట్గా ఇచ్చారు. పైన కూడా కన్స్ట్రక్షన్ దీనికి ఫాల్ సీలింగ్స్ లేవు కానీ మనకి కూల్ ఉందండి. రూమ్స్ అన్ని చాలా కూల్ ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి వాస్తు కట్టించుకున్నారండి వీళ్ళు. అందుకే చాలా బాగుంది. ఇది ఒక సింగిల్ BHK సేమ్ ఇదే కన్స్ట్రక్షన్. ఆ పక్కన 2 BHK పక్కన 2 single BHK కూడా సేమ్ అలానే ఉంటాయండి. సేమ్ యాజ్ ఇట్ అలానే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం పెంట్ హౌస్కి వెళ్తున్నాం. పెంట్ హౌస్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్తున్నామండి. ఇదంతా పెంట్ హౌస్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ పెంట్ హౌస్లో ఉన్నాము. పెంట్ హౌస్ అంటే ఇదంతా మనకి
ఇది వచ్చేసి మనం పెంట్ హౌస్ లో ఉన్నామండి. పెంట్ హౌస్ లో వచ్చేసి మనకి ఒక సింగిల్ బిహెచ్కే ఇచ్చారు, ప్లస్ ఒక చిన్న స్టోర్ రూమ్ లో ఇచ్చారండి. ఇది వచ్చేసి అదే చిన్న స్టోర్ రూమ్ అండి. మనకి ఏమైనా సామాన్ పెట్టుకొని మనం ఏమైనా రెనోవేషన్ చేసుకోవాలన్నా మళ్ళీ ఇప్పుడు రెనోవేషన్ కి అవసరం ఉంటుంది కాబట్టి పెంట్ హౌస్ ఇచ్చిన స్టోర్ రూమ్ అండి. ఇదంతా మనకు కనిపించేంత పెంట్ హౌస్ అండి. మనకి పెంట్ హౌస్ ఎదురుగా వరండా అండి. మనకి ఇదంతా కనిపించేంత వరండా అండి. మనకి చూడండి వరండా ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. మీరు పెంట్ హౌస్ అనేది చెప్పాను కదా, సింగిల్ బిహెచ్కే సేమ్ అలానే ఉంటుంది. పెంట్ హౌస్ లోకి వెళ్తున్నాం ప్రజెంట్ వచ్చేసి. పెంట్ హౌస్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ అండి. మనకి పెంట్ హౌస్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఇంట్లోకి. పెంట్ హౌస్ అండి ఇది మనకి. ఈ పెంట్ హౌస్ వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి. మనకి ఇది ఒక బెడ్రూమ్ ప్లస్ కిచెన్ అండి. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇది వచ్చేసి కిచెన్ అంటే మనకి కిచెన్ ప్లేస్. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. మనకి కనిపించేంత హాల్ కమ్ డైనింగ్ హాల్. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. వర్క్లో కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి. ఇది వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి. మనకి ఇది ఇండియన్ వచ్చిందండి బాత్రూమ్. ఇది ఇండియన్ బాత్రూమ్ ఉంది మనకి. ప్లస్ ఇది వచ్చి బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్స్ కూడా చాలా ఒకటే బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. వచ్చి బెడ్రూమ్ అంటే వాళ్ళకి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాలేదు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ ప్లస్ హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇది వచ్చేసి పెంట్ హౌస్ లో ఉన్న వ్యూ అండి. మనకు వచ్చేసి ఇదంతా పెంట్ హౌస్ ఎదురుగా వచ్చేసి మనకు వరండా ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అంటే ఇచ్చారు. వాష్ ఏరియా కూడా ఇచ్చారు. వాష్ ఏరియా అంటే ఇదంతా మనకు కనిపించేంత వాష్ ఏరియా. ప్లస్ ఇదంతా ఇక్కడ బ్యాక్ సైడ్ వరండా అండి. ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడ నుంచి ఈసెల్ రాధికా థియేటర్కి వెళ్ళే రోడ్. ఈసెల్ రాధికా థియేటర్ నుంచి దమ్మాయిగూడకి వెళ్ళే రోడ్ అండి. ఇది కాలనీ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి ప్రజెంట్ పైకి వెళ్తాం. మెయిన్ రోడ్ నుంచి ఒక సెకండ్ బిట్ అండి. మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సెకండ్ బిట్ అవుతుందండి. మనకి సో లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లొకేషన్ అండి. మనకి రాధికా మన సాకెట్ టవర్స్ కూడా దగ్గరనే అండి. మనకి చెప్తున్నాం కదా ఎగ్జాక్ట్లీ ఈసెల్ రాధికా థియేటర్కి జస్ట్ 2.5 కిలోమీటర్స్ అండి. మనకి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాము. టోటల్ టెర్రస్ పైకి వెళ్తున్నామండి మనం. ఇవి కూడా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇది వచ్చేసి మనకు పైన వ్యూ అండి. టోటల్ టెర్రస్ పైన వ్యూ అండి. వాళ్ళు చూడండి ఎంత బాగుందో. వాటర్ ట్యాంక్స్ 3 వాటర్ ట్యాంక్స్, ఒకటి మంజీరా వాటర్, ఒకటి 2 బోర్ వాటర్ పెట్టుకున్నారండి. లొకేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ మీద కూడా చాలా బాగుందండి. మనకి లొకాలిటీ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది మనకి హౌస్ వచ్చేసి. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి G+2+ పెంట్ హౌస్ అండి. మనకి ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి దొమ్మగిరికి వెళ్ళే రోడ్లో ఉంది. ఏరియా వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్. బిల్డప్ ఏరియా వచ్చేసి 6,700 SFT టోటల్ బిల్డప్ ఏరియా. డైమెన్షన్ వచ్చేసి 40x60 డైమెన్షన్ సైజ్. ఈస్ట్ ఫేసింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 BHK ప్లస్ ఒక 1 BHK. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి 3 BHK అండి. ఓనర్స్ ఉంటారు, ఫుల్ ఫర్నిష్డ్ అండి. మనకి సెకండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ వచ్చేసి ఒక 3 పోర్షన్స్ ఉంటాయండి. పెంట్ హౌస్లో కూడా ఒక 1 BHK అండి మనకి. అండ్ స్టోర్ రూమ్. టోటల్ రెంట్ వచ్చేసి మనకి 50,000 రెంట్ వస్తుందండి. మనకి టోటల్ బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 20 years old, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 11 years old, సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ వచ్చేసి 6 years old అండి. మనకి ప్రైస్కి వచ్చేసరికి 2.8 చెప్తున్నాండి. 2,80,00,000 చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.